అన్నా బోర్ కొడుతుంది, షాపింగ్కి వెళ్దామా? షాపింగ్ సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పి తీసుకెళ్తా. ఓకే, అడుగు. న్యూటన్స్ థర్డ్ లా ఏంటో కరెక్ట్ చెప్పు, నేను తీసుకెళ్తా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే ఓకే, ఇప్పుడు నేను నిన్ను 3 క్వశ్చన్స్ అడుగుతా. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కి నేను నిన్ను 2 days మాట్లాడు. 6 days మాట్లాడవా? మాట్లాడమే కాదు, మెసేజ్ కూడా చేయను అసలు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. 1 kg కాటన్ ఎక్కువ బరువు ఉంటుందా, 1 kg ఐరన్ ఎక్కువ బరువు ఉంటుందా? ఐరన్. రాంగ్ ఆన్సర్, 2 days మాట్లాడను. సెకండ్ క్వశ్చన్. నా దగ్గర ఒక 5 బాదం ఉన్నాయి, నేను 3 తినేసా, ఇంకా ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో. ఓకే, థర్డ్ క్వశ్చన్. మనకి పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 15 years. కావాలనే రాంగ్ ఆన్సర్. ఇంకా ఆపే, 6 days తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. నానా, టీషర్ట్ ఎక్కడ తీసుకెళ్తున్నావు? చిరాకు ఉందని వాషింగ్ మిషన్ వేయడానికి తీసుకెళ్తున్నా. అయినా 5 నిమిషాలు వేసుకున్నాను అది. సరే అయితే లోపల పెట్టేస్తా. అయినా కొంచెం చెమటుందిలే కానీ. సరే అయితే వాషింగ్ మిషన్ వేసేస్తా. ఈవినింగ్ బయటికి వెళ్ళేప్పుడు వేసుకుంటా కదా. సరే అయితే లోపల పెట్టేస్తాలే. నానా, ఇప్పుడు తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ అయినా. స్మెల్ అయితే అద్దరిపోయింది. ఇంత దరిద్రంగా ఉందేంటి, అమ్మో. నానా ఏం చేస్తావు ఈరోజు తినడానికి? ఇప్పుడు నువ్వు ఎందుకు కలిపావు చెప్పు? ఏమైంది? కలపడం వల్ల టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎంత బాగా చేశాను తెలుసా, అసలు సూపర్ టేస్ట్ వచ్చింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. పప్పు చేయమంటే పెంట చేసింది, మళ్ళీ నీళ్ళు కలిపితే ఏదో పాడైపోయిందంట. చేయడం హే ఆగు, మన ఫంక్షన్ లో ఐస్ క్రీమ్ తిందామని నాన్నకు చెప్పకోకేనా? ఐస్ క్రీమ్ తినలేనా ఫంక్షన్ లో? ఈ సాంగ్ బాగుంటుంది. నేను వింటా, మీ అమ్మ మాట వింటా, మీ నాన్న మాట వింటా, మీ చెల్లి మాట వింటా, ఈ సాంగ్ వింటా ఇటీ. నాన్న ఈ రోజు నీ డ్రెస్ బాగాలేదురా. బాగోదు, నేనే నచ్చను నీకు, నా డ్రెస్ ఏం నచ్చుతుంది ఇక. ఏం సైకోగలరా మీరు. నానా చాయ్ సూపర్ ఉంది. ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి అదే టీ తాగుతున్నావు, ఇవాళ ఏదో కొత్తగా తాగునని చెప్తున్నావు. షాపింగ్ వెళ్ళి వస్తున్నావా ఏంటి? అవునా? ఏ నాకు కూడా చెప్తే నేను కూడా వచ్చావాడినే కదా. అయ్యో, ఇంకోసారి చెప్తాలేండి సార్, మీకు చెప్పకుండా పోతే తప్ప అండి, ఇంకోసారి చెప్తాలేండి. తల్లి నువ్వే ఇంతనా, ఈ ప్రపంచం లేపెళ్ళమైన అంతనా? అమ్మా చింతల్లి. ఏం సైకోగలరా మీరు. ఏంటి ఊరికే అమ్మ 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 గోళ, ఇంకోసారి పిలిస్తే చంప పగులుద్ది. ఏంటమ్మా ఇందాక అమ్మా అనగానే ఓ అన్నావు, మరి ఇప్పుడు ఎందుకు అరుతున్నావు? ఎంత వేరియేషన్ ఉందా? ఇది తెలుగు, మాట్లాడడం వచ్చలే కానీ రాయడం రాదు. ఇది ఇంగ్లీష్, రాయడం వచ్చలే కానీ మాట్లాడడం రాదు. ఇది హిందీ, మాట్లాడడం రాదు, రాయడం రాదు. తెలివి లేదా? కొంచెం జరిగి కూర్చోవచ్చు కదా. నాన్న ఏం వండుతున్నావు? నాకు తెలివే లేదు, నేనేం వండుతా? నాన్న అంత చిరాకు ఉందిగా, ఊడకపోయావా? నాకు తెలివే లేదు, నేనే ఊడుస్తా, నేను ఊడవను. నాన్న షాపింగ్కి వెళ్దాం పద, రెడీ అవ్వు. నాకు తెలియలేదు కదా, నీతో ఏమొస్తాలే నేను. నాయనో అమ్మో అమ్మో, ఏం సైకోగలరా మీరు. తుషిక, మండే సెన్స్ ఆర్గాన్స్ ఎగ్జామ్ ఉంది కదా నీకు? అవును. ఒకసారి టంగ్ స్పెల్లింగ్ చెప్పు. గుర్తు రావట్లేదా? సేమ్ సేమ్ బట్ డిఫరెంట్. No money, no honey. Good person to favorite, bad person to Bangkok. వేసేసాడు, బాగా వేసేసాడు.
దొంగ మొహం దానా. కింది స్పెల్లింగ్ రాదు కానీ రీల్ సాంగ్స్ అయితే వస్తాయి. చదువు. టైం 10:30 అయిందా? ఋషిక 10:30 అయింది, పడుకో ఇంకా. నాకు నిద్ర రావట్లే అమ్మా, ఏమైనా కాసేపు ఆడుకుందామా? ఆడుకుందామా? ఏబిసిడీలు రాస్తావా? దొంగ మొహం ఆడుకో ఉంటదంట, ఆడుకుంటది.